మనుషుల్ని చంపడం రాజ్యాంగంలో మనకు ప్రభుత్వానికి ఏమైనా ఇచ్చిన హక్కా అట్లెక్కడైనా ఉందా? మావోయిస్టులు అయితే చంపాలా? లేదా మావోయిస్టుల్ని సమర్థించే వాళ్ళైనా ఆ రాజకీయాలని విశ్వసించే వాళ్ళనైతే చంపాలని అట్లా ఎక్కడైనా రాసి పెట్టిందా? లేక ఈ కొత్త ప్రభుత్వాలు అట్లా ప్రకటించుకోవడానికి అధికారం ఉందా? అసలు ఏ హక్కుతో ఈ మారణ హోమాన్ని వీళ్ళు కొనసాగిస్తున్నారు? పదే పదే చంపేస్తాం, మేము నిర్మూలిస్తాము అని అంటూ ఇంతమంది ఆదివాసులను చంపుతున్నారే, అందులో విప్లవకారులు కూడా చనిపోతున్నారు కదా. ఇన్ని సంవత్సరాలుగా, ఇన్ని దశాబ్దాలుగా ఎంతమంది విప్లవకారులు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళంతా చాలా మానవీయమైన మనుషులు కదా. తమ వాళ్ళని అందరినీ వదులుకొని ప్రజల కోసం, ఈ దేశం కోసము ప్రాణాలు అర్పిస్తున్న మనుషులు కదా. అంత మంచి మనుషుల్ని చంపడానికి ఈ ప్రభుత్వాలకి హక్కు ఎక్కడిది? నేను అంటున్నాను, అసలు నువ్వివ్వగలవా ప్రాణాన్ని? అవినీతితో నీ అధికారాన్ని కొనసాగిస్తున్నావు కదా. అట్లాగే అవినీతి పాలనలో కుంభకోణాలు సృష్టిస్తూ మీపై మీరే కేసులు పెట్టుకుంటూ రోజు గొడవలాడుతున్న వాళ్ళు కదా. మీకెక్కడిది ఆ నైతిక హక్కు, వాళ్ళను ప్రశ్నించే హక్కు? నిజానికి ఇది అనేక సంవత్సరాలుగా అమరుల బంధుమిత్రుల సంఘంగా కూడా మేము చాలాసార్లు విన్నపం చేశాము మావోయిస్టు పార్టీకి. చర్చలు జరపండి. ప్రభుత్వం చాలా కుట్రపూరితంగా, చాలా అధర్మంగా, చాలా హేయంగా మనుషుల్ని చంపేస్తుంది తన మనుగడ కోసం, అవినీతి కోసం. ఇంతమంది చనిపోతుంటే ఒక దుఃఖాన్ని భరిస్తున్న అమరుల రక్త సంబంధికులుగా మేము మీకు విన్నపం చేస్తున్నాము. ప్రభుత్వం చాలా ఉన్మాదంతో ఉంది. మీరైనా కనీసం ఆలోచించండి, చర్చలకు రండి అని చంద్రబాబు కాలం నుండి అమరుల రక్త సంబంధికులుగా మేము అనేక సార్లు విన్నపం చేశాము. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం నేను అధికారంలోకి వస్తే చర్చలు జరుపుతానంది. ఆ తర్వాత కూడా అనేక మందిని చంపేసింది. అయినా కూడా అమరుల బంధుమిత్రుల సంఘంగా, అట్లాగే మిత్రులుగా అనేక మందిని కూడా మేము ఈ ప్రాణ నష్టం వద్దు, ప్రజాస్వామిక వాతావరణం ఉండాలి, మన ప్రజాస్వామిక విలువల్ని కాపాడడం కోసం మనం మాట్లాడదాం, చర్చిద్దాం, వాళ్ళకి అవకాశాన్ని ఇద్దాము, అవకాశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని. అలాగే మావోయిస్టు పార్టీని కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా చర్చలకు రండి. ప్రాణహాని జరగకుండా అభిప్రాయాలని ఈ సమాజానికి తెలిసేలాగా మాట్లాడండి. నష్టమైనా పర్వాలేదు, ఇన్ని త్యాగాలు చేస్తున్నారు కదా, ఇంకొన్ని త్యాగాలు తప్పవు, అయినా చర్చలకు రండి. ప్రభుత్వము అవినీతి, దుర్మార్గము, ఆ కుట్రపూరిత స్వభావము ఈ సమాజానికి తెలియాలన్నా కూడా ఇంకా ప్రాణత్యాగాలు తప్పవని మాకు తెలుసు. ఈ పుత్రశోకము ఇవన్నీ కూడా ఇంకా ఉంటాయని తెలుసు. అయినా కూడా మనం సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉన్నప్పుడు ఒక మెట్టు దిగుదాము. ప్రాణత్యాగాలే చేస్తున్న వాళ్ళు కదా, మేము బయట నుండి శాంతి చర్చలకు రండి అని అడుగుతున్నప్పుడు కాస్త ముందుకు రండి అని అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఒక అడుగు ముందుకొచ్చినప్పుడు దీన్ని అందుకోవాల్సిన ప్రభుత్వము ఈరోజు అయినా నిసిగ్గుగా, కుట్రపూరితంగా వాళ్ళని చంపడానికే ప్రయత్నిస్తుంది. చంపేస్తే ఏం చేస్తారు అన్నట్టుగా మా నోర్లు అందరి నొక్కేస్తూ మాట్లాడితే మావోయిస్టులు, అర్బన్ మావోయిస్టులు అంటూ ఈరోజు ప్రజా సంఘాలని, సమాజంలో మాట్లాడుతున్న వ్యక్తుల్ని, ఆదివాసుల్ని చంపేస్తూ తను కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది. దీన్ని, ఈ దుర్మార్గాల్ని ఖండిస్తున్నాము. వెంటనే బేషరతుగా చర్చలకు ప్రభుత్వం సిద్ధపడాలి. కర్రెగుట్ట మీద జరుగుతున్న ఆ ఏకపక్ష కాల్పుల్ని ఆపివేయాలి. అట్లాగే ఎక్కడ ఈ సైనిక చర్యలు లేకుండా ఫస్ట్ చర్చలకు సిద్ధం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం.